అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో లేటెస్ట్ అప్డేట్‌ను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ను లీడర్‌గా తీర్చిదిద్దడంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ చేసింది. కృత్రిమ మేధతో పాటు ఇతర విభాగాల్లో మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా భాగ్యనగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం 200 ఎకరాలు కేటాయిస్తున్నామని అనౌన్స్ చేసింది. మరోవైపు తెలంగాణలో 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతి నైపుణ్యాలు పెంచేందుకు, స్కిల్డ్ మ్యాన్ పవర్‌ని అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఐటీఐల ఆధునీకరణకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారాన్ని అందిస్తుంది. ఈ అప్‌గ్రేడేషన్‌కు దాదాపు 2,400 కోట్ల ఖర్చు కానుంది. అందులో టాటా టెక్నాలజీస్ వాటా 86% కాగా మిగతా 14% ప్రభుత్వం భరిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని మల్లెపల్లిలో ఐటీఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌గా మారుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే దీనికి శంకుస్థాపన చేశారు. ఇవే కాకుండా రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. అందుకు సంబంధించిన సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అందులో కోర్సులు, కరికులం ఉంటాయి. పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇవన్నీ యువతకు ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇది ఇవాల్టి టెక్ అప్డేట్స్. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.